నమస్తే నమస్తే నమః. సావుకారు గారు దండాలండి. దయచేయండి, కూర్చోండి. వడ్డీ తెచ్చారా? అసలు మీ వద్ద అప్పే తీసుకోకుండా ఉంటే అప్పుడే వడ్డీ అడుగుతున్నావుటయ్యా. తీసుకోలేదు, పొరపాటు. కన్ను ఆందలండి. కళ్ళజోడు కొనుక్కోకూడదు. నా డబ్బట్ట ఎవరన్నా కొనిస్తే తప్పకుండా పెట్టుకుంటాను. అది బ్రతుకు తీరు. లేకపోతే లక్ష్మిని కాలదనుకుంటారటే పిచ్చోడా. ఇంతకు మీరు వచ్చిన పని? నా కూతురు పెళ్లికి 2000 రూపాయలు అప్పు కావాలి. ఇంతకు మీ వడ్డీ ఎంత? మా వడ్డీ వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ హెచ్చు ఉండదు. 2 నెలలకి 2000కి 400 రూపాయలు వడ్డీ ముందు ఇచ్చేయాలి. 1600 కరుకులు ఇచ్చేస్తాను, పట్టుకో. మరి హామీ? నా చేత నోటు రాయించుకోండి. నోట్లు గీట్లు జాంతానాయి. మొన్న గాడిదకి 5000 ఇస్తే వాడు కొట్టేశాడు. ఏదన్నా హామీ ఉంటే చూడండి. సరే, నా ఇల్లు హామీ ఇస్తాను. అయితే ఇచ్చేస్తాను. షావుకారు గారు. ఏమిరా, మీ బాబు వడ్డీ పంపించాడు? లేదండి, అట్టిపళ్ళు పంపించాడు. ఈ పళ్ళు పంపించి మా కళ నీళ్ళు చుడతావనా? పంపించే మంచివి పంపించగా ఇలా కుళ్ళిపోయి పంపించాడే. ఈసారి మంచివి పంపించమను. సరేనండి. అరే చూడు, మీ బాబు ఏమన్నా బూడిద గుమ్మడికాయల పాదం వేశాడు? వేసాడండి. రక్తపుష్టికి ఒక యువనాని వైద్యుడు కోష్మాండ లేహం తినమన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒక్క పాది పంపించమని చెప్పు. మీ గొంతుకి ముడి లేదండి. ఏడ్చాబా, మీ బాబు రమ్మని చెప్పు. ముడి లేదట, ముడి. మీ పెరట్లో ఏమన్నా పాదులు పెట్టించారు? మా అమ్మాయి, పెళ్లి కాబోయే అమ్మాయి, వంగ మొక్కలు, టమోటా మొక్కలు వేసింది. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఏమన్నా పంపిస్తారు? ఓ, పంపిస్తాను. మా బామ్మర్ది కూడా పంపించాలి, కొంచెం చూసి పంపించండి. తప్పకుండా పంపిస్తా. మళ్ళా ఎప్పుడు దర్శనం? నాకు ఇప్పుడు డబ్బు కావాలని. సరేండి, పత్రాలు పంపించండి, కానీ వంకాయలు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా పంపిస్తాను. షావుకారు గారు సెలవు. దండాలండి. ఒరే తలుపులు, ఈ అంటిపళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు. రేపు బజార్ తీసుకెళ్ళి అమ్మించాలి. నువ్వేమన్నా రుచి చూసావా? జాగ్రత్త. నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీ వసూలు తీసుకొస్తాను. ఇదిగో ఒక్కసారి ఇలా దయచేయండి. అరే, షావుకారు గారు ఎంత చెప్పింది ఇలా వచ్చి? వృద్ధుడు వచ్చాను, ఇంతవరకు భోజనం లేదు స్వామి. మీరు ఇక్కడే కూర్చోండి, లోపలికి వెళ్ళి నేను డబ్బు తీసుకొచ్చి ఇస్తా. మిమ్మల్ని విడిచిపెడితే పారిపోతారేమో, నేను వస్తా లోపలికి. అరే, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఎలా వస్తావయ్యా? పెరదారిని పారిపోతారేమో అని భయం. ఈ ఇంటికి ఒక్కటే దారి. నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తా, కూర్చో. ఇదిగో త్వరగా దయచేయండి. అలాగే. ఇవాళ లేచిన చాలా మంచిది, డబ్బు పడిపోయేలాగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళు దబదబా తీసుకున్నది 4000. నెలకు వడ్డీ 400. 6 మాసములకి 6 4 2400. మొత్తం కలిసి 6400 బాకీ. యాపిల్ సాయ్, ఇంకా డబ్బు పట్టరావా? తిన్నగా వస్తావా రావా? ఏమిటి నీ ఉద్దేశం? అప్పుల సాయి గారు. ఎవరా? ఓ, మీరా అండి? నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారు కదూ, మళ్ళా ఎప్పుడు వచ్చారు? నేనా? బయటికి వెళ్ళానా? ఇప్పుడా? షావుకారు గారు, నిజంగా మీరు కళ్ళద్దాలు కొనుక్కోవాలండి. మీ మొగుడు పిల్లలిద్దరు కలిసి నడుస్తున్నారు కదూ, అరెస్ట్ వారెంట్ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. అమ్మా, ఏం శేషమ్మా? పిల్లవాళ్ళ బడి జీతానికి వచ్చానమ్మా. విమలా, శేషమ్మా, పిల్లలంతా కులాసగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? మీ దయవల్ల అంతా కులాసాగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. ఏమ్మా విమలా, చిన్నమ్మ గారు అడిగి 5 రూపాయలు తీసుకురా. సరేనమ్మా. పిల్లల్ని బాగా చదివించు. చిన్నప్పుడు చదువుకుంటేనే పెద్దప్పుడు వృద్ధిలోకి వస్తారు. నువ్వేమీ ఆస్తులు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. బాగా చదివిస్తే అదే 10,000. అమ్మా, ఈ అనవసరం ఖర్చులు ఎందుకని చిన్నమ్మగారు చెబుతున్నారమ్మా. మామూలుగా మనం ఇస్తున్నామని నువ్వు చెప్పలేదు? చెప్పానమ్మా, కానీ ఆవిడ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు. చదువుకే కదా మనం ఇస్తున్నాం.
వాళ్ళకి అది ఎంతో ఉపకారం చేసినట్లుంటుంది. అందుకని డబ్బు దానం చేయమంటారా? ఆయన ఎంత కష్టపడి డబ్బు కనిస్తున్నారో నాకు తెలుసు. భలే పుష్ప. చూడండి, అక్క వస్తాను వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి డబ్బు దానం చేయమంటుంది. ఈ అనవసరపు ఖర్చు ఎందుకని నేనంటాను. వయసులో చిన్నదానివైనా పెద్దదానివి. రాధా, ఇక ముందు డబ్బు విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దు. అన్ని విషయాలు మన పుష్పే చూసుకుంటుంది. గోపాల్, అమ్మా. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా? ఓ, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే కారు తీసిపోయి పట్టుకొస్తాను. అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కలకలలాడుతాం. ఇదిగో 10 రూపాయలు, మంచి జ్యూస్ పట్టుకురా. నాకేదైనా ఇస్తే పనిలో పని నేను కూరలు తెచ్చుకుంటానమ్మా. చిల్లర డబ్బులు లేవే. సరే ఉంచుకో 10 రూపాయలు. చాలా రోజులైంది. గోపాల్, ఇలారా. ఇక ముందు నువ్వు నా మాట విను. నీకు ఎప్పటికైనా ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడుగు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండు. ఏ? ఓ, దానికేమమ్మా, మీ ఆర్డర్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఎలాగుందంటారు డాక్టర్ గారు? నిన్న రాత్రి కంటి మీద కునుకు లేదు, వాంతులు కూడా ప్రారంభించాయి. ఒంట్లో మరేం లేదు. సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీకు కొడుకు పుట్టబోతున్నాడు. భార్య గర్భవతి అయ్యారు. వాంతులు తగ్గడానికి ఈ పౌడర్ తెప్పించింది. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. మనకి ఏదో ఒక్కటే లోటుగా ఉంది సార్. కాలం నాడు కడుపును ఒక్క కొడుకు కలిగితే ఇంకా కావాల్సిందే ఉంది. అన్నట్టు పుష్ప లోపల ఉందండి. లోపలికి వెళ్ళండి. చిత్తం ఈ మందు తెప్పించవండి. అవసరం వస్తే కబురం పడండి, మళ్ళీ వస్తాను. నమస్తే డాక్టర్. రండి మావా, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అన్నట్టు ఒక శుభవార్త విన్నాను. ఏమిటది మావా? కూర్చోండి. పరమేశ్వరుని కృప మన పైన చాలా ఉంది. నీకు పుట్టబోయి కుమారరత్నాన్ని భుజాల మీద ఎక్కించుకుని హాయి అని తిరగాలి ఎంత సరదాగా ఉందో తెలుసా? అన్నట్టు నీకు ఎన్నో మాసం. మాసం లేదు, గీసం లేదు, నాకేమీ లేదు. గారికి 3వ నెల. అంతేనా? నీకేమో నన్ను సంతోషించానే. వృద్ధాశ్రమం అయిపోయింది. ఛ, ఆమె కడుపును కొడుక. అప్పుడు నీ గతి ఏమిటి? నిన్ను నమ్ముకుని ఉన్న నా గతి ఏమిటి? పోనీలే మావా, ఆయనేమో పిల్లల కోసం తప్పిస్తున్నారు. వారు సంతోషంగా ఉంటే అదే 10,000. ఓ సిదరిదానా, అలాగైతే మళ్ళీ వెనకట్లాగా నలుగురిలో గజ్జె కట్టుకుని తోమని రోడ్డు మీద ఆడవలసిందే తెలుసా? అవేం మాటలు మావా? ఏం మాటలా? ఆమె కడుపును పిల్లాడు పుడితే ఇక నీ ఆటలు సాగవు. పిల్లాడి మీద ప్రేమ చేత ఆయన అక్కడే కట్టుబడి ఉంటాడు. జాగ్రత్త. దానికి ఏం చెయ్యాలి? అలా అడిగా బాబు. ఇలా రా. ఏమిటి రాధా కొడుతున్నావు? చూడండి, వెరీ నైస్ డిజైన్. ఇంకే పుట్టబోయే పిల్లాడికి అప్పుడే చొక్కా కొడుతున్నావు అన్నమాట. టెలిగ్రామ్ వచ్చిందండి. ఏది? ఎక్కడి నుంచండి ఆ టెలిగ్రామ్? ఏ మాట్లాడరే? ఆలమూరులో మన షుగర్ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. నిలుచున్న పలంగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు మేనేజర్. నేను వెళ్ళకపోతే చాలా నష్టం వస్తుందట. కానీ ఈ సమయంలో నిన్ను విడిచి ఎలాగా వెళ్ళడం అని. నాకేం భయం లేదు, వెళ్ళినట్టు. నాకు సాయంగా పుష్ప ఉందిగా. ముందు మనం ఇల్లు సంగతి చూడండి. నమస్తే. అలా చేయండి బాబు, అలా చేయండి. పుష్ప రాధమ్మ గారిని కంటికి రెప్పలా కాస్తుంటుంది. పైగా చాకరీకి చచ్చినంత మంది ఉన్నాం. ఈ లోపల ఏదన్నా డేంజర్ అయితే అర్జెంటుగా తమకు టెలిగ్రామ్ ఇస్తాను. లక్షల మీద వ్యాపారం బాబు. డబ్బా మన్నా. వెళ్ళండి.
పుష్ప, రాధని నీకు అప్పజెప్పి వెళ్తున్నాను. ఎలా చూసుకుంటావో చాలా జాగ్రత్త సుమా. వెళ్ళిరానా? గోపాల్, ఈ 100 రూపాయలు ఉంచుకో. నేను చెప్పింది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకో. ఇంకా ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలియదు. ఎవరికి తెలియకుండా చేయాలి. జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు. ఇదిగో, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యా, వీడి పీడ వదిలింది. మామ, ఆ సుశీల శని ఎలా వదిలించుకోవడం? దానికి నేను అంతా ప్లాన్ వేసేసి ఇచ్చేసానుగా. ఇదిగో ఈ పౌడర్ కాఫీలో కలిపేసి ఇచ్చేస్తే 2-3 రోజులు ఒకటే డల్, మూసిన కన్ను తెరయదు. మామ, మీ బుర్రే మెడ్రాస్ మ్యూజియంలో పెట్టాలి. పుష్ప, పిల్లాడు ఎక్కడా? నేను చూడొద్దు. పిల్లాడా? అక్క, పిల్లాడు ఎక్కడ? చెప్పు పుష్ప. అక్క, పిల్లాడు పుట్టిన కొంతసేపు వరకు ప్రాణంతోనే ఉన్నాడు. తర్వాత మన అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడక్క. అయ్యో దైవా, నేనెంత పాపాత్మురాల్ని. నా పిల్లాడేడు, ఒక్కసారి నన్ను చూడనివ్వండి, చూడనివ్వండి. వద్దక్క, ఈ స్థితిలో మరి పిల్లవాడిని చూడకూడదు. అసలు ఆ కుర్రాడు వికలాంగుడుగా పుట్టాడు. డాక్టర్ కూడా మిమ్మల్ని చూపించవద్దండి. అయ్యో, నా పిల్లాడిని కళ్ళారి చూసుకోలేదు.